ఇరాన్ మరొక భీకర దాడికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఈజిప్ట్ డామియటా పోర్ట్లోని అమెరికా ఎల్ఎన్జీ స్థావరంపై దాడి చేసింది. అమెరికా గ్యాస్ ట్యాంకర్ వెనర్గోస్ వింటర్పై డ్రోన్ అటాక్ చేసింది. మంటల్లో ఎల్ఎన్జీ నౌక తగలబడిపోయింది. నౌకలోని సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించబడ్డట్లుగా తెలుస్తుంది. ఇరాన్ దాడి చేసినట్లుగా ఇప్పుడు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇరాన్పై ప్రతీకారం తప్పదంటూ మరోవైపు ట్రంప్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇరాన్తో యుద్ధం ఆపేసి చర్చలకు వెళ్తామని ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఈ భీకర దాడి జరిగింది. తాజా దాడితో మరొకసారి అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఈజిప్ట్లో నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ వెంటనే ఆ నౌకల్ని దూరంగా తరలించడం మీకు కనిపిస్తోంది. ఇవి జనరల్గా సముద్రంలో ప్రయాణించేటువంటి వెజల్స్ కావు. ఒక చోట ఉండి లిక్విఫైడ్ గ్యాస్ని తిరిగి మళ్ళీ గ్యాస్ రూపంలోకి మార్చేటువంటి షిప్లుగా ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఈజిప్ట్లోని డామియటా మధ్యధరా సముద్ర పోర్టులో అమెరికాకు చెందినటువంటి ఈ గ్యాస్ని నిల్వ చేసే నౌక మీద ఒక డ్రోన్ దాడి జరిగినట్లుగా అంతర్జాతీయ సముద్ర భద్రతా సంస్థలు ఇప్పటికే కన్ఫర్మ్ చేశాయి. ఈ ఘటన ఇప్పుడు మధ్యప్రాచ్య ఉద్రిక్తతలని ఒక రకంగా చెప్పాలంటే మరింత తీవ్ర స్థాయికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఈ దాడికి గురైనటువంటి నౌకని ఎనర్గోస్ వింటర్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఇది ఒక ఫ్లోటింగ్ స్టోరేజ్ అండ్ రీగ్యాసిఫికేషన్ యూనిట్, FSRU అంటారు. అంటే ఒక మామూలుగా ఎల్ఎన్జీ మనం విని ఉంటాం కదా, ఈ ఎల్ఎన్జీని అంటే ఎల్ఎన్జీని నిల్వ చేసి దాన్ని మళ్ళీ తిరిగి గ్యాస్ ఫామ్లోకి మార్చేటువంటి ఒక ప్రాసెస్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. గ్యాస్ని లిక్విఫైడ్ చేస్తారు, లిక్విడ్ రూపంలో స్టోర్ చేసి ఉంచుతారు, అక్కడికి తరలిస్తారు ఆ షిప్ దగ్గరికి. ఆ షిప్లో మళ్ళీ దాన్ని గ్యాస్ ఫామ్లోకి మార్చి, ఎందుకంటే గ్యాస్ ఫామ్లో స్టోర్ చేయడానికి ఎక్కువ స్పేస్ అవసరం అవుతుంది. గ్యాస్ని లిక్విఫైడ్ చేసినట్లయితే తక్కువ స్పేస్లో ఎక్కువ గ్యాస్ని స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా ఉంటుంది. సో ఈ లిక్విఫైడ్ గ్యాస్ని తిరిగి మళ్ళీ గ్యాస్ రూపంలోకి మార్చి రిక్వైర్డ్ ఆ కనెక్షన్స్కి వాళ్ళు పంపిస్తూ ఉంటారు, ఆ పైప్ లైన్స్కి సప్లై చేస్తూ ఉంటారు. ఏ కంట్రీకి అవసరం అవుతుందో, ఏ ప్రాంతానికి అవసరం అవుతుందో అక్కడ. సో ఈ షిప్స్ అమెరికాకి సంబంధించినవి. ఇవి అన్నిటిలాగా సముద్రాల్లో తిరిగి గ్యాస్ని ఒక చోటు నుంచి ఒక చోటుకి పంపించేవి కాదు. సో ఒక పర్టికులర్ ప్లేస్లో ఈ షిప్స్ని ఉంచుతారు. ఇవి తీరానికి దగ్గరలో ఉంటాయి, ఆ ల్యాండ్కి దగ్గరలో ఉంటాయి సముద్రంలో. లిక్విఫైడ్ గ్యాస్ని తీసుకొచ్చినటువంటి పెద్ద పెద్ద వెజల్స్ దగ్గర నుంచి వీటిలోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ లిక్విఫైడ్ గ్యాస్ని మళ్ళీ తిరిగి గ్యాస్ ఫామ్లోకి వాళ్ళు మార్చి భూమి మీదకి పంపిస్తూ ఉంటారు. అంటే ల్యాండ్ మీదకి ఉన్నటువంటి కనెక్షన్స్కి వాళ్ళు పంపిస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ద ప్రాసెస్. అయితే ఇప్పుడు అలాంటి ఒక షిప్ మీద, అలాంటి ఒక పెద్ద నౌక మీద దాడి జరిగినట్లుగా మనకు కనిపిస్తుంది. యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్ ఒక డ్రోన్ వచ్చి డైరెక్ట్గా ఆ పెద్ద నౌక మీద ల్యాండ్ అవ్వడం మీకు కనిపిస్తుంది. అదిగో మీకు చూడొచ్చు ఆ స్క్రీన్లో, అవి మీకు విజువల్లో చాలా క్లియర్గా కనపడుతుంది. సో అప్పటికే గమనించిన కొంతమంది దీన్ని వీడియో కూడా తీశారు. అయితే ఇరాన్ ఇంతవరకు దీనికి సంబంధించి క్లెయిమ్ చేసుకోలేదు మేమే చేసామని. బట్ యుఎస్ ఇప్పటికే రెస్పాండ్ అయింది. ఒక మీట్లో, ఒక ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు ట్రంప్ని అడిగారు, ఇలా ఈజిప్ట్లో మీ షిప్ మీద దాడి జరిగిందట కదా అని చెప్పి అడిగితే, వీఆర్ గోయింగ్ టు హిట్ దెమ్ బ్యాక్ హార్డర్ అంటూ ఆయన రిప్లై ఇవ్వడం మనకు కనిపించింది ఇక్కడ. అంటే ఇప్పటికీ ఇరాన్ కన్ఫర్మ్ చేసుకోకపోయినప్పటికీ యుఎస్ చెప్తోంది ఇది ఇరాన్ చేసిన పనే ఖచ్చితంగా, కాబట్టి మేము మరింత దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ యుఎస్ ప్రకటించడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థలు ఆంబరీ అండ్ వాన్గార్డ్ ప్రాథమికంగా దీనికి సంబంధించి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చాయి. ఒక డ్రోన్ లేదా ఒక ప్రొజెక్టైల్ ఈ నౌక మీద దాడి చేసి ఉండొచ్చు అని. ఇట్స్ వెరీ క్లియర్
విజువల్ డ్రోన్ దాడి చేసింది అనేది మనకు కనిపిస్తుంది. వెంటనే మొత్తం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ అగ్ని మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. అయితే పక్కపక్కనే 2 పెద్ద పెద్ద నౌకలు ఇలాంటివి ఉన్నాయి. ఇమ్మీడియట్గా ఆ నౌకల్ని సపరేట్ చేశారు. అయితే ఆ నౌకల లోపలి భాగానికి పెద్దగా డ్యామేజ్ జరగకపోవడంతో అతిపెద్ద ప్రమాదం తప్పింది. ఎందుకంటే ఈ నౌకల్లో లిక్విఫైడ్ గ్యాస్ ఉంటుంది. వాటికి కనెక్ట్ చేసి గ్యాస్ పైప్ లైన్స్ ఉంటాయి, గ్యాస్ని పంపించేటువంటి పైప్ లైన్స్ ఉంటాయి. సో ఒకవేళ కనుక ఈ నౌకలు కనుక పూర్తిగా దెబ్బతింటే, పూర్తిగా కనుక డ్యామేజ్ అయి ఉంటే అగ్ని ప్రమాదానికి, అక్కడి నుంచి ఆ ఫైర్ అనేది ఆ పైప్ లైన్స్లోకి ఎంటర్ అయ్యి చాలా తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి నష్టం జరిగి ఉండేది. అంటే ఆ పైప్ లైన్స్ ఎంత దూరం వెళ్తాయో అంత దూరము ఇవి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. చాలా పెద్ద కొన్ని వందల వేల కోట్ల నష్టం జరిగే అవకాశం ఉంది అక్కడ. అయితే ఇలాంటి ప్రొజెక్టైల్స్ని, చిన్న చిన్న డ్రోన్స్ని, ఒక కొద్దిపాటి మిజైల్స్ని సైతం తట్టుకునే స్థాయిలో ఈ షిప్స్ని డిజైన్ చేసి ఉంటారు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున లిక్విఫైడ్ గ్యాస్ ఉంటుంది. దాన్ని తిరిగి గ్యాస్ రూపంలోకి మారుస్తూ ఉంటారు ఆ లిక్విఫైడ్ గ్యాస్ని. సో ఆ సమయంలో ఎలాంటి అగ్ని ప్రమాదం జరిగినా అది షిప్ మొత్తం వ్యాపించకుండా ఉండేలా ఒకవేళ బయట నుంచి దాడులు జరుగుతాయి. ఎందుకంటే సముద్రాల్లో తిరుగుతూ ఉంటాయి కాబట్టి, ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి, ఒకవేళ పైరట్స్ లాంటి వాళ్ళు దాడులు చేసినా, హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించినా ఆ అటాక్స్ నుంచి ఈజీగా తనని తాను రక్షించుకోవడానికి ఈ షిప్ని డిజైన్ చేశారు. అంటే ఒక లిమిటెడ్ స్పేస్ వరకు మాత్రమే ఈ దాడులు కాన్సన్ట్రేట్ అవుతాయి, పక్కకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా దానివల్ల ఇది ఇప్పుడు సేవ్ అయిందని చెప్పొచ్చు. ప్రాణ నష్టం అయితే ఇప్పటివరకు లేదు అంటూ తెలుస్తుంది. అలాగే గాయపడ్డ వాళ్ళు కూడా లేరు. ఈజిప్ట్ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని వెంటనే మంటలను అదుపు చేశారు. నష్టం ఎంత జరిగింది, ఏ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది అనేది కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఈజిప్ట్ పెట్రోలియం మంత్రిత్వ శాఖ పోర్టులో అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని ఇప్పటికే ఈజిప్ట్ కూడా కన్ఫర్మ్ చేసింది. అయితే ఇది ఎవరు చేశారు అనే దానికి సంబంధించి ఈజిప్ట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అండ్ దీనికి బాధ్యులు ఎవరు అనేది కూడా ఇప్పటికీ కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది. ఏ సంస్థ కూడా ఇప్పటికీ దీనికి సంబంధించి, ఏ దేశం కానీ ఏ సంస్థ కానీ మేమే చేసామని ప్రకటించుకోలేదు. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ ఇప్పుడు ఈ మొత్తం గొడవ జరుగుతున్న సమయంలో అమెరికాకి సంబంధించిన, ఎందుకంటే సాధారణంగా అమెరికా షిప్పుల మీద దాడి చేసే ధైర్యం ఏ దేశం కూడా చేయదు. పరిస్థితులు ఎంత క్రిటికల్గా ఉంటాయో మనకు తెలిసిందే ఒకవేళ అలా చేస్తే. అలాంటిది ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో, అందులోనూ ఈజిప్ట్లో అమెరికాకి సంబంధించిన ఒక పెద్ద నౌక మీద దాడి జరిగింది. అందులోనూ వాళ్ళ గ్యాస్ అండ్ ఆయిల్కి సంబంధించిన నెట్వర్క్స్ మీద దాడి చేసింది అంటే ఖచ్చితంగా అది ఇరాన్ పనే అయి ఉంటుందనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. అండ్ ఇరాన్ ఇప్పటివరకు కన్ఫర్మ్ చేయలేదు. బట్ ట్రంప్ మాత్రం మేము ఖచ్చితంగా చాలా బలమైన దాడులు చేస్తాం, ప్రతి దాడులు చేస్తాం అంటూ ప్రకటించడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ అంశం మరింత తీవ్రం అవబోతుంది. ఓ పక్క చర్చలకు మరొకసారి సిద్ధం అవుదాం అనుకుంటున్న సమయంలో ఇరాన్ నెవర్ కన్ఫర్మ్ అబౌట్ డిస్కషన్స్, అబౌట్ టాక్స్. ఎప్పుడు కూడా మేము సిద్ధంగా లేవు అని చెప్తూ వస్తుంది. మాకైతే ఏ సంబంధం లేదు ఆ చర్చలకి, ఆ టాక్స్కి సంబంధించి అని చెప్తుంది. బట్ ఈ యుఎస్ మాత్రం కొంత మరొకసారి వెనక్కి తగ్గాలని ప్రయత్నిస్తున్న ఈ సమయంలో యుఎస్కి సంబంధించిన యుఎస్ షిప్ మీద ఇంత పెద్ద దాడి జరగడం మరొకసారి తీవ్ర ఉద్రిక్తతలకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది. అండ్ మరిన్ని దాడులు ఇప్పటికే యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ మీద చాలా తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు యుఎస్కి సంబంధించిన నౌక మీద దాడి జరగడం అంటే మరిన్ని దాడులకు ప్రోత్సహించినట్లే అవుతుంది. ఇరాన్లో ఉన్నటువంటి చాలా లక్ష్యాలను ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ అటాక్స్తో యుఎస్ మొత్తం కొలాప్స్ చేస్తూ వస్తుంది. అమెరికా, సౌదీ అరేబియా కలిసి ఇరాన్ మద్దతున్నటువంటి ఇరాక్ మిలీషియా స్థావరాల మీద కూడా ఇప్పుడు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో మొత్తం మీద ఈ లాస్ట్ 3 డేస్లో కూడా చాలా తీవ్రమైనటువంటి దాడులు చేస్తూ వచ్చింది యుఎస్ ఇరాన్ మీద. అలాగే వాళ్ళ ప్రాక్సీ గ్రూప్స్ మీద కూడా దాడులు చేయడం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరిన్ని దాడులకు ఇది కారణమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇరాన్ ఇప్పటికే అమెరికా స్థావరాల మీద, సైనిక స్థావరాల మీద చాలా తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు యుఎస్, ఇజ్రాయెల్ కూడా అదే స్థాయిలో దాడులు చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఏం జరగబోతుంది నెక్స్ట్ అంటే మరింత పెద్ద ఎత్తున దాడులు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. మరింత ప్రతి దాడులు ఉంటాయి, మరింత తీవ్రమైనటువంటి దాడులు ఉంటాయని కూడా చెప్పడం మనం చూడొచ్చు. మరొకసారి ఆ విజువల్స్ నేను మీకు చూపిస్తాను.
ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఇప్పటికే యుఎస్ కన్ఫర్మ్ చేసింది, బట్ ఇరాన్ మాత్రం కన్ఫర్మ్ చేయాల్సి ఉన్న సందర్భం మనకు కనిపిస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి అంశానికి సంబంధించి? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయొచ్చు, మాతో షేర్ చేసుకోవచ్చు. వీఆర్ గోయింగ్ టు హిట్టింగ్ దెమ్ వెరీ హార్డ్ అంటూ అమెరికా ఒక ప్రకటన చేసింది. ట్రంప్ చేసినటువంటి ప్రకటన ఇక్కడ మనకు కనిపిస్తుంది. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఏం జరిగే అవకాశం ఉంది ఇప్పుడు? పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be.